మీరు డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఎవరితోనైనా మాట్లాడినప్పుడు వాళ్ళు జనరల్ గా ఇది చైన్ సిస్టమా, నిజంగా డబ్బులు వస్తాయా, ఇలాంటి క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతూ ఉంటారు. అలా అడగడం వెనుక వాళ్ళ భయం, గతంలో విన్న నెగిటివ్ వార్తలు దానికి రీజన్. వీటిని మీరు ప్రొఫెషనల్ గా ఎలా డీల్ చేయాలో ఈ రోజు మనం ఈ వీడియోలో సిస్టమా అని అడిగినప్పుడు మీరు ఇలా సమాధానం చెప్పొచ్చు వాళ్ళకి. ఫస్ట్ డిఫరెన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయండి. చైన్ సిస్టమ్ లో కేవలం మనుషులు చేరితేనే డబ్బులు వస్తాయి, కానీ డైరెక్ట్ సెల్లింగ్ లో ప్రొడక్ట్ అమ్మడం ద్వారా టర్న్ ఓవర్ జరుగుతుంది. ఇది ఒక ట్రెడిషనల్ బిజినెస్ లాంటిదే, కాకపోతే ఇక్కడ అడ్వర్టైజింగ్ ఖర్చుల్ని మనకి కమిషన్ గా ఇస్తారు. ఎగ్జాంపుల్ గా కార్పొరేట్ ఆఫీసెస్ ని మనం గమనిస్తే ఏ ఆఫీస్ లో చూసినా పైన ఒక బాస్ ఉంటారు, కింద మేనేజర్లు ఉంటారు, వాళ్ళ కింద స్టాఫ్ ఉంటారు. అది కూడా ఒక స్ట్రక్చరే కదా. ఇక్కడ మనం ఒక సొంత టీమ్ ని బిల్డ్ చేసుకుంటాం అంతే. దాన్ని చైన్ సిస్టమ్ అంటే ఎలా చెప్పండి? ఈ విధంగా మీరు ఆన్సర్ చేయాలి. రెండోది, నిజంగా డబ్బులు వస్తాయా అని అడిగినప్పుడు ఇక్కడ మీరు గాల్లో మాటలు చెప్పకుండా వాస్తవాలు చూపించండి. ఫస్ట్ మీ జర్నీ గురించి చెప్పండి. నేను గత 6 నెలల నుంచి పనిచేస్తున్నాను, లేదా గత 3 నెలల నుంచి పనిచేస్తున్నాను. మీరు నేర్చుకున్న స్కిల్ గురించి, మీకు వస్తున్నటువంటి చిన్నపాటి ఆదాయం గురించి గానీ, మీరు ఆ బిజినెస్ లో ఎలాంటి ఫ్యూచర్ ని చూసారనే దాని గురించి జెన్యూన్ గా మాట్లాడండి. సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది ఒక లాటరీ కాదు, ఇక్కడ వర్క్ చేస్తేనే డబ్బులు వస్తాయి, ఎంత టర్న్ ఓవర్ జరిగితే అంత ఆదాయం వస్తుందని నిజాయితీగా చెప్పండి. దానికి ఆ మార్కెటింగ్ ప్లాన్ లో ఉన్నటువంటి ఇన్కమ్ క్యాలిక్యులేషన్స్ కూడా వీలైతే పేపర్ మీద రాసి చెప్పడానికి ప్రయత్నం చేయండి. ప్రూఫ్స్, మీ సీనియర్స్ లేదా కంపెనీలో సక్సెస్ అయిన వాళ్ళ ఇన్కమ్ స్టేట్మెంట్స్ ని చూపించడానికి మీరు ప్రయత్నం చేయండి. మీరు పాటించాల్సినటువంటి ఒక స్ట్రాటజీని ఇక్కడ మీకోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జనాలు ముందుగా మీ మాటల కంటే మీ బిహేవియర్ ని ఎక్కువగా గమనిస్తారు. ఫస్ట్ వాళ్ళని ప్రెజర్ చేయకండి. నువ్వు రాకపోతే నీ జీవితం నాశనం అయిపోద్ది, నువ్వు దేనికి బనికి రాకుండా పోతావు, ఈ విధంగా మాట్లాడకండి. అసలు నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక అవకాశం ఉంది, వచ్చి చూడు అని వదిలేయండి. అప్పుడు వాళ్లే మీ దగ్గరకు వస్తారు. రాకపోతే నో ప్రాబ్లం, వేరే వాళ్ళకి చెప్పండి. డిజిటల్ ప్రజెన్స్, మీరు నేర్చుకుంటున్న డిజిటల్ మార్కెటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ స్కిల్స్ ను ఉపయోగించి ఒక మంచి కాంటెంట్ క్రియేట్ చేయండి. మీరు ఒక ప్రొఫెషనల్ గా కనిపిస్తే ఆటోమేటిక్ గా మీ పైన నమ్మకం ఏర్పడి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు వాళ్ళే. మీ వయసు కూడా మీకు ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. మీరు ఏ ఏజ్ లో ఉన్నారో మీకు సమాజం మీద, బాధ్యతల మీద ఒక మంచి అవగాహన ఉంటుంది. మీరు ఒకవేళ స్టూడెంట్ అయితే ఎడ్యుకేషన్ గురించి, ఇప్పుడు స్టూడెంట్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ మీకు తెలిసి ఉండొచ్చు. ఒకవేళ మీరు జాబ్ చేస్తా ఉంటే జాబ్ లో ఉన్న సిచ్యువేషన్స్ తెలుసు. హౌస్ వైఫ్ అయితే హౌస్ వైఫ్ సిచ్యువేషన్స్ మీకు తెలుసు. కాబట్టి మీ ఏజ్ గ్రూప్ వాళ్ళతో రిలేట్ చేస్తూ వాళ్ళతో మాట్లాడినప్పుడు మనం 60 ఏళ్ల వరకు ఉద్యోగం చేయడం కంటే ఒక 3-4 ఏళ్లు కష్టపడి మంచిగా ఒక టీమ్ ని బిల్డ్ చేసుకుంటే లైఫ్ టైం హ్యాపీగా ఉండొచ్చు కదా. ఇలాంటి పాయింట్స్ తో వాళ్ళతో డిస్కషన్ స్టార్ట్ చేయండి.